వెల్కమ్ టు సుహాసిని ఛానల్. ఇవాళ నేను చికెన్తో రోల్స్ చేసి చూపిస్తా. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా. ఒక కప్పు మైదా పిండి తీసుకొని సాల్ట్ వేసుకొని మెత్తగా కలుపుకోవాలి. ఉప్పు కలుపుకున్నాక తగినంత నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా వచ్చేదాకా కలుపుకోవాలి. ఇలా రావాలి. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. మంచిగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా, మరీ జోరుగా కాదు, గట్టిగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి. మొత్తం మెత్తగా కలుపుకోవాలి. ఇట్లా మొత్తం కలుపుకున్నాక కొంచెం నూనె వేసుకొని దీని మీద ఇలా పెట్టుకొని కొంచెం నాననివ్వాలి. చికెన్ సపరేట్ చేసుకోవాలో చూపిస్తా రండి. ఇప్పుడు దాంట్లోకి కావాల్సిన చికెన్, ఉల్లిగడ్డ, పచ్చిమిరకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా, కారం, పసుపు. ఇప్పుడు తయారీ విధానం చూపిస్తా. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని తగినంత నూనె వేసుకున్నా. నూనె కాగినాక ఉల్లిగడ్డ, పచ్చిమిరకాయలు వేసుకున్నాం. తగినంత పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయినాక మగ్గనివ్వాలి. కడిగి పెట్టిన బోన్లెస్ చికెన్ వేసుకొని కలుపుకున్నాం. కలుపుకోవాలి. మంచిగా మగ్గనివ్వాలి. తగినంత కారం వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. కలుపుకోవాలి. ఇలా మొక్కకి మొత్తం కారం పెట్టినాక మసాలా వేసుకుందాం. కొంచెం మగ్గనిద్దాం. కొత్తిమీర వేసుకుందాం. అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చపాతీలు చేసుకుందాం. ఇప్పుడు ఇది కలుపుకుందాం. బాగా మెత్తగా అయింది. ఇలా చేసుకొని అన్నీ ఒక్కొక్కటి చేసుకోవాలి. ఇలా అన్నీ ఒక్కొక్కటి చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా నెయ్యిలో పిండి వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఈ పిండి దీని మీద వేసుకొని మొత్తం రబ్ చేసుకోవాలి. చేసి పెట్టుకునేవన్నీ వేసుకోవాలి. దీని మీద పరుచుకొని మళ్ళీ కొంచెం వేసుకొని మొత్తం రబ్ చేసుకోవాలి. అలా అన్నీ వేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకోవాలి. మొత్తం ఇలా రోల్ చేసుకొని అన్ని కట్ చేసుకోవాలి. ఈ ధరలలో కొంచెం తీసేసి ఇలా వేసుకోవాలి. మొత్తం కట్ చేసుకోవాలి. కొన్ని వేసుకున్నాం. ఇలా మొత్తం ఇలా కలుపుకొని ఇలా తీసుకోవాలండి. ఇలా పెద్ద చేసుకొని మొత్తం ఇప్పుడు మళ్ళీ రోల్ చేసుకోవాలండి. ఇలా రోల్ చేసుకొని అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాం. అన్నీ ఇలా తయారైనాక ఇప్పుడు కాల్చుకున్నవి అన్నీ కాల్చుకోవాలి. పలసగా నూనె లేకుండా కాల్చుకోవాలి. మొత్తం అన్నీ ఇలా కాల్చుకోవాలి. కాసిన వాటర్ పోసుకొని మైదా పిండి కలుపుకోవాలి. ఇలా పెట్టుకొని ఇందాక చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఉంది కదా, ఇదంతా తీసి ఇక్కడ పెట్టుకొని
ఇలా పెట్టుకొని సైడ్లలో రాసుకోవాలి. ఇలా అన్నీ తయారు చేసుకోవాలి.